ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయము 25 నుండి చదువుతాను. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యుద్ధకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించనన్ను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనోళ్ళకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రి, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన దూడను వధించుతావని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. మనం చదువుకున్న ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని మన ప్రియ ప్రభువు దీవించుగాక. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ దినాలలో మనము యవనస్తునికి సందేశంగా కొన్ని ధ్యానాలు అందిస్తూ వస్తున్నాము. మరి ఈ తప్పిపోయిన కుమారుని వృత్తాంతంలో పెద్ద కుమారుడు లక్షణాలు మనం ధ్యానం చేస్తున్నాం. గత వర్తమానం 15వ వర్తమానంలో పెద్ద కుమారుడు ఆయన యొక్క కొన్ని లక్షణాలు, సుమారుగా 3 లక్షణాలు మనం ధ్యానం చేసాం. ఒక లక్షణం ఏంటంటే, ఈ పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు, చిన్న కుమారుడు ఇంటి బయట ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క సందర్భాన్ని మనం ఎలా ధ్యానిస్తున్నామంటే, ఆ తండ్రికి ఇద్దరు కుమారులే, ఎవరు బయట వారు కాదు. అది తండ్రి ఇల్లు, అందులో తండ్రి ఉన్నాడు, కుమారులు ఉన్నారు. కాబట్టి ఆ తండ్రి ఇల్లుని ఒక స్థానిక సంఘానికి సాదృశ్యంగా తీసుకొని, ఆ తండ్రిని పరలోకపు తండ్రి అయిన తండ్రికి సాదృశ్యంగా తీసుకొని, ఈ కుమారుడిద్దరు కూడా యేసు ప్రభు రక్తంలో కడుగుబడిన దేవుని పిల్లలకు సాదృశ్యంగా తీసుకొని ధ్యానాలు మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇంటిలో కుమారుడే ఉంటాడు, అలాగే సంఘంలో కుమారులే ఉండాలి. యోహాను 1:12 ప్రకారంగా ఎందరూ తను అంగీకరించారో వారు దేవుని పిల్లలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని సంఘంలో దేవుని పిల్లలకు మాత్రమే స్థానం ఉంది. దేవుని పిల్లలు కాకుండా ఎవరైనా వచ్చినా వారు బయట వారి లెక్కే, వారికి ఆ సంఘంలో ఏమి హక్కు అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి ఆ ఇద్దరు కుమారులు కూడా విశ్వాసులు సాదృశ్యంగా మనం చూస్తున్నాము. కాబట్టి ఇద్దరు విశ్వాసులే, ఇద్దరు ఆ ఇంట్లో హక్కుదారులే, ఆ ఇంట్లోనే పుట్టారు, ఆ ఇంట్లోనే ఉండాలి. అయితే ఒకడు బయటికి వెళ్ళిపోయాడు, ఒకడు లోపల ఉన్నాడు. వాళ్ళిద్దరి విషయం మనం ఎలా ధ్యానం చేసామంటే, చిన్న కుమారుడు బయటికి వెళ్ళాడు, పెద్ద కుమారుడు ఇంట్లో ఉన్నాడు. వీళ్ళిద్దరి వల్ల ఆ తండ్రికి ఏమైనా ఆనందం ఉందా అంటే అసలు ఆనందమే లేదు. ఎందువల్లంటే చిన్నవాడేమో బయటికి వెళ్ళి తండ్రిని ఏడిపిస్తున్నాడు, పెద్దవాడే ఇంట్లో ఉండే తండ్రిని ఏడిపిస్తున్నాడు. ఇది ఎలాంటి మరి అభిప్రాయాన్ని మనకు తెలియజేస్తుందంటే, ఈనాడు సంఘాలలో కొంతమంది సంఘంలోనే ఉంటారు, ప్రభువుకు మహిమ తీసుకురారు, సంఘానికి క్షేమం కల్పించరు. వారు తమ ఇష్ట ప్రకారం జీవిస్తూ సంఘానికి వేదన లేక అపోస్తలుల కార్యములు 20:28 ప్రకారంగా ఇది దేవుని సంఘం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. కాబట్టి ఇది
మానవుల సంఘం కాదు, ఏ మనుషులకి సంఘం మీద హక్కు లేదు. అధికారం కానీ హక్కు కానీ సమస్తం కూడా దేవునిదే. ఆ దేవునికి మనోవేదన కలిగిస్తున్నారు కొంతమంది. లోపలుండి చిన్న కుమారులాగా బయటికి వెళ్ళి మరి మనోవేదన కలిగించే విశ్వాసులు ఉన్నారు. పెద్ద కుమారులాగా ఇంట్లోనే ఉంటారు కానీ మనోవేదన. ఆ పెద్ద కుమారుడు వల్ల కూడా తండ్రికి ఏమీ సంతోషం లేదు అనే సత్యాన్ని మనం చూసాం. ఎందుకు సంతోషం లేదు అనేది మనం గమనించాలి. చిన్నవాడంటే స్వేచ్ఛాపరుడై విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి ఈ లోకాన్ని ఆశించి దుర్వ్యాపారం చేయాలని లోకంలోకి వెళ్ళిపోయాడు. తండ్రి ఇంట్లో ఉంటే చల్లదు కాబట్టి. మరి పెద్ద కుమారుడు వల్ల తండ్రికి ఏమిటి దుఃఖం? ఆయన ఇంట్లోనే ఉన్నాడు కదా, తండ్రితోనే ఉంటున్నాడు కదా. ఆయన వల్ల ఎలాగ దుఃఖం అంటే అతడు ఇంట్లోనే ఉంటాడు కానీ అతను కన్ను ఎప్పుడు కూడా పొలం మీద ఉంటుంది. అక్కడ మనం చదివాం 25వ వచనంలో ఏం చదివా, అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను, పొలం నుండి వస్తున్నాడు. అది ఆయన జీవితం అంతా పొలమే. ఇప్పుడు తండ్రి సమృద్ధి అయిన ఆస్తి సంపాదించాడు. ఈయన ఇంకా పొలం కోసం ప్రయత్నించాల్సిన పని లేదు. కానీ తండ్రి సంపాదించిన ఆస్తిని ఈ పెద్ద కుమారుడు కాపాడాలి, దానిని వృద్ధి చేయాలి. అది తండ్రి సంపాదించిన ఆస్తిని వృద్ధి చేయకుండా ఇతడు పొలంలో ఉన్నాడంటే పొలం లోకానికి సాదృశ్యం అండి. అంటే సంపాదన కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. సంపాదన మీదే పెద్ద కుమారుడు కన్ను ఉన్నది. అది తండ్రికి మనోవేదన కలిగించే విషయం. చిన్న కుమారుడు బయటికి వెళ్ళాడు, తండ్రికి వేదన కలిగించాడు. పెద్ద కుమారుడు ఎప్పుడు కూడా సంపాదన సంపాదన సంపాదన. ఆయన లేస్తే పొలంలో ఉంటాడు, ఇంట్లో ఉండడు. తండ్రి కోరిక ఏమంటే ఇంట్లో ఉండాలి, తన ఇంటిని వృద్ధి చేయాలి, ఇంటిని అభివృద్ధి చేయాలి. ఇల్లు అంటే అక్కడ మళ్ళీ అది ఇల్లు అంటే తండ్రి ఇల్లు సంఘానికి సాదృశ్యమని మనం నేర్చుకుంటున్నాం. సంఘక్షేమం కోరాలి, సంఘంలో ఉండాలి, సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడమని తండ్రి అడుగుతుంటే ఈ పెద్ద కుమారుడు ఈ ఇల్లు వదిలిపెట్టి తండ్రి చెప్పిన బాధ్యతను విడిచిపెట్టి పొలంలో ఇంకేదో సంపాదించాలి, లోకాన్ని సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు. లోకం వైపు పరిగెడతా ఉన్నాడు. ఈ దినాల్లో చాలామంది విశ్వాసులు పెద్ద కుమారులాగా ఉన్నారు. ఈ విధంగా పెద్ద కుమారుడు ఒక విధంగా తండ్రికి మనోవేదన కలిగిస్తూ ఉన్నాడు. రెండవ లక్షణం ఏంటంటే అక్కడే 25వ వచనంలో మనం చూసినప్పుడు ఇంటి దగ్గరికి వచ్చేసాడట. ఇంటి దగ్గర శబ్దాలు వినపడుతున్నాయి. ఇంటి దగ్గర శబ్దాలు వినపడుతుంటే వెంటనే సేవకుని పిలిచి అడిగి ఉంటాడు, ఏమిటి శబ్దాలంటే నీ తమ్ముడు వచ్చాడు అన్నారు. తమ్ముడు వచ్చాడంటే సంతోషించాలా లేదండి? అతడు లోపలికి వెళ్ళనొల్లకపోయాను అని 28 వచనం ఉంది. అంటే తమ్ముడు రావడం ఇష్టం లేదు. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే స్థానిక సంఘంలో ఎవరైనా మనుషులే కాబట్టి బలహీనత ఉంటుందండి. అది ఏ బలహీనత ద్వారానో వారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఒకవేళ వెనకబడిపోతే సంఘానికి రాకుండా బ్యాక్ స్లైడర్స్ అంటారు వాళ్ళని, దిగజారిపోతే భక్తిలో వెనకబడిపోతే సంఘానికి రాకుండా మరి లోకంలో జీవిస్తూ ఉంటే వాళ్ళు తిరిగి సంఘానికి రావాలని కోరుకోవాలి. కానీ వాళ్ళకి ఎన్నడూ సంఘానికి రాకూడదు అని మనం ఎప్పుడు భావించకూడదు. తండ్రికేమో మనసులో కోరుకుంది, నా కుమారుడు వస్తే బాగుండు, నా కుమారుడు తప్పిపోయాడు, అతడు తిరిగి రావాలని కోరుకుంది. కానీ తండ్రి ఎవరికి కబురు పెట్టలేదు. ఆ సత్యాన్ని మనం నేర్చుకున్నాం గత వర్తమానంలో. పెద్ద కుమారుడేమో అసలు ఇంటికి రాకూడదని కోరుకుంటున్నాడు. అతడు వస్తే మళ్ళా ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుంది, ఆస్తికి హక్కుదారుడు అవుతాడు. అతడు రాకపోతే మొత్తానికి తనే హక్కుదారుడు కావచ్చు. చూసారు ఎంత స్వార్థం అండి. అది తండ్రి ఇల్లు కదా,
ఆయన ఏమైనా సంపాదిస్తే ఈ ఆస్తిలో నేను ఎవరికి భాగం ఇయ్యని అనాలి. ఆయనకి ఏమి సంబంధం? తండ్రి కష్టపడి సంపాదించిన ఆస్తిలో ఈ కుమారుడు కోరుకునేది ఏమిటి? తప్పు కదా. ఇదే విధానం ఈనాడు సంఘాల్లో కూడా, సంఘాల్లో ఏదో చిన్న చిన్న పొరపాట్లు ఎవరన్నా చేసి ఆగిపోతే, వెనకబడిపోతే వాళ్ళని మనం తిరిగి సంఘానికి తోలుకొని రావాలి. కానీ వాళ్ళు రాకూడదు అనే కోరిక మనకు ఉండకూడదు. ఈ పెద్ద కుమారుడికి ఆ కోరిక ఉంది. ఇక పడిపోయినోడికి ఎప్పుడు పడిపోయే ఉండాలి. పడిపోయిన వాడు ఎప్పుడు పడిపోయే ఉండాలి. ఇక బయటికి లేవకూడదు అనేది ఇతని యొక్క భావనగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే యోబు గ్రంథంలో కూడా ఒక మాట మనం చూడగలమండి. యోబు గ్రంథంలో ఒక సందర్భంలో ఏం రాయబడిందంటే, యోబు గ్రంథము 30వ అధ్యాయం, యోబు గ్రంథం 30వ అధ్యాయంలో 24వ వచనం. ఒకడు పడిపోవు నెడల వాడు చెయ్య చాపడా, ఆపదలో ఉన్నవాడు తప్పింపవలనని మొర్ర పెట్టడా. చూసారా, ఇది విధానం. ఒకడు పడిపోయాడండి, ఏదో బలహీనత, వాడు తిరిగి చెయ్యి చాపినప్పుడు మనం చెయ్యి అందుకోవాలి. కానీ ఆ చెయ్యిని విసిరి కొట్టకూడదు, వాడు చెయ్యి చాపకూడదని కోరుకోకూడదు. ఆపదలో ఉన్నవాడు తప్పించమని మొర్ర పెడతాడట. ఆ మొర్ర పెట్టకూడదని కోరుకుంటున్నాడు ఈ పెద్దవాడు. ఈయనేం విశ్వాసం ఏం అర్థం కావటంలా. ఇటువంటి విశ్వాసులు ఇప్పుడు సంఘాల్లో కూడా ఉన్నారు. ఎవరైనా పొరపాటున భక్తిలో ఏదో కొన్ని పొరపాట్లు అయ్యి వారు సంఘానికి ఆగిపోతే ఎన్నడూ వాళ్ళు రాకూడదని కోరుకుంటున్నారండి. నేను గత వర్తమానంలో ఒక సత్యం చెప్పాను. ఒక సెంట్రల్ డాక్టర్ క్రొత్త నిబంధన సిద్ధాంతాల్లో సిద్ధాంతం ఏంటంటే, కుమారుడే, తండ్రికి కుమారుని మీద 100% ప్రేమ ఉంది. కుమారుడు తప్పిపోవడం తండ్రి సహించలేకపోయాడు. కానీ కుమారుని కోసం ఎవరికి కబురు పెట్టాల తండ్రి మనసులో ఉంది, వాడు తిరిగి రావాలి. కబురు మాత్రం ఎట్లా? పనివాళ్ళు బోల్డ్ అంతమంది. అక్కడ ఏమన్నదో చూడండి. 17వ వచనంలో చూస్తే 15వ అధ్యాయం లోకాసు వార్త. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి ఎంతోమంది కూలివాడు ఉన్నారు. ఎంతోమంది కూలివాడు. ఒక కూలివాడికి లేదా 2-3 చెప్పచ్చు, మీరు వెళ్ళి వెతకండి రా, నా చిన్న కుమారుడు ఎక్కడున్నాడు, పోయి పిలుచురామని చెప్పచ్చు. కానీ ఒక మాట చెప్పాలి. తెలుసు, అది క్రొత్త నిబంధన సిద్ధాంతం. ఎవరైనా కావాలని స్థానిక సంఘం నుంచి తప్పిపోతే, సంఘాన్ని నిర్లక్ష్యం చేసి తమ స్వార్థం కోసం లోకాన్ని హత్తుకొని ఏదో ఆశించి, గేహాజీ పరుగులాగా, కోరహు పరుగులాగా, ఈ పరుగు పందాలు ఉన్నాయి కదా, అధికారం కోసం, డబ్బుల కోసం, పేరు కోసం పరిగెత్తే వాళ్ళు ఉన్నారు ఈనాడు సంఘాల్లో. ఏదో ఆశించి సంఘం మీద నేరం మోపి వెళ్ళిపోతూ ఉంటారండి కొంతమంది. అలాంటి వారిని తిరిగి రమ్మని మనం ఎన్నడూ చెప్పకూడదు. తిరిగి రావాలని మళ్ళీ కోరుకోవాలి. వారు తిరిగి రావాలని మనం ప్రార్థన చేయాలి. వారు తిరిగి రావాలని మనం అభిలషించాలి, కోరుకోవాలి. అయితే తిరిగి రమ్మని ఎవరితో కబురు పెట్టకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఈ తండ్రికి ప్రేమ ఉన్నది కుమారుడి మీద, కానీ కబురు పెట్టలేదు. ఎందుకంటే కబురు పెడితే రేపు వాడు తిరిగి వచ్చిన తర్వాత నేను రావాలని లేదుగా, నువ్వు పిలిచావు కాబట్టి వచ్చాను అంటాడు. నువ్వు పిలవకపోతే నేను ఎందుకు వస్తాను? ఇప్పుడు సంఘాల్లో కూడా ఇదే. మనం కబురు పెట్టామనుకోండి, అయ్యా నువ్వు ఆగిపోయి ఎందుకు రా సంఘానికని, అతడు వచ్చేయమంటాడు తెలుసా, నువ్వు పిలిస్తే నేను వచ్చాను, లేకపోతే నేను వచ్చేవాడిని కాదంటాడు. ఇది దేవుని ఇల్లు అండి. దేవుని ఇంట్లో దేవుని క్రమమే మనం అవలు జరపాలి. కాబట్టి ఒక సిద్ధాంతం ఏంటంటే, ఆగిపోయిన వాడిని ఎన్నడూ కూడా మనం పిలవకూడదు. అతడు బుద్ధి వచ్చి తిరిగి వస్తే చేర్చుకోకుండా ఆగిపోకూడదు. ఇది బుద్ధి వస్తే ఖచ్చితంగా చేర్చుకోవాలి. తనంతట తాను తిరిగి వస్తే ఖచ్చితంగా చేర్చుకోవాలి. నేను చేర్చుకోను అనే హక్కు మనకు లేదు. ఎందుకంటే ఇది తండ్రి ఇల్లు. సంఘం అంటే ఎవరిది? తండ్రి ఇల్లు. ఇప్పుడు చిన్న కుమారుడు వచ్చాడండి.
అసలు చిన్న కుమారుడు ఎవరండి? ఈ పెద్దవాడికి అన్నయ్యకి ఏమవుతాడు? మామూలుగా మనం పల్లెటూరు భాషలో చెప్పాలంటే వాడు ఎంగిలి పాలు తాగినోడు. ఈ వీడు చిన్నోడు అంటే పెద్దోడు తాగిన ఎంగిలి పాలే కదా వీడు కూడా తాగేది. అదే రక్తం కదా, ఒకే ఇంట్లో ఉన్నవాళ్ళు కదా. నిజంగా తమ్ముడు తిరిగి వస్తే వీడికి ఎంత ప్రేమ ఉండాలి, ఎంత ఆప్యాయత ఉండాలి. ఆ చిన్నప్పుడు వాళ్ళిద్దరూ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఆడుకున్న విషయాలు గుర్తు రావా? ఇద్దరు కలిసి ఒకే చోట పండుకొని ఉంటారు కదా అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళ మమ్మీ వాళ్ళ నాన్న ఏదన్నా పెడితే ఇద్దరు కలిసి తినుంటారు కదా. ఇద్దరు ఎంతో సన్నిహితంగా వాళ్ళు పెరిగి ఉంటారు కదా. వాళ్ళ మధ్య ఉన్న ఆప్యాయత ఏమైంది? పెద్దవాడు అయ్యేసరికి ఆప్యాయతలు పోయి స్వార్థం పెరిగిపోతుంది. స్వార్థం ఈనాడు సంఘాల్లో కూడా ప్రారంభంలో బాగుంటున్నారండి. వాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నప్పుడు కలిసి ఉన్నారు కదా. అన్నదమ్ములు ఇద్దరు వేరు వేరు ఉన్నారా? ఒకే ఇంట్లో ఉన్నారు, తండ్రి పక్కనే పండుకున్నారు. వాళ్ళ డాడీ పండుకుంటే ఒకడు ఒక పక్క ఒకడు మరొక పక్క పండుకొని ఉంటారు. వాళ్ళ అమ్మగారు పండుకుంటే ఒకడు ఒక పక్క ఇంకో పక్క పండుకొని ఉంటారు. వాళ్ళ అమ్మని కౌగిలించుకొని నిద్రపోయి ఉంటారు. అందరూ ఒకే మంచం మీద పండుకున్న వాళ్ళు ఇప్పుడు తమ్ముడు చూస్తే ద్వేషం, అసూయ, ఆయాసం, కష్టం. ఎందుకు? స్వార్థం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు సహించలేకపోతున్నాడు పెద్దవాడు? ఇటువంటి లక్షణాలు ఉండొచ్చా దేవుని సంఘంలో? చెప్పండి. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఇవి ప్రాక్టికల్ లెసన్స్. ఇవి స్థానిక సంఘంలో యవనస్తులు అంటే రాబోయే కాలంలో ప్రభు చేతిలో బలంగా వాడబడవలసిన వారే. వృద్ధులైన వారు ఏం పెద్దగా వాడబడతారండి? వాళ్ళ టైం అయిపోయిందండి. యవనస్తుల్లో ఈ చెడ్డ లక్షణాలు ఉండకూడదు. యవనస్తులు అందరిని ప్రేమించేవారుగా, యవనస్తులు అందరిని ఆప్యాయంగా పలకరించేవారుగా. అసలు సంఘం అంటే ఏమిటి తెలుసా? రిసీవింగ్. తెలుసా? సంఘము అంటే రిసీవింగ్, అంటే చేర్చుకొనుట. అది సంఘం. అర్థమైంది? ఇక్కడ రిసీవింగ్ ఏంటండి? నెట్టేస్తున్నాడు అన్నయ్య, వాడు ఎందుకు వచ్చాడు అంటున్నాడండి. రాగానే చూడండి అక్కడ మాట చూస్తే 25వ వచనంలో వాద్యములను నాట్యమును జరుగుట విని, అంటే అంత దూరం ఉండగానే విన్నాడు. విని అక్కడ ఆగిపోయాడండి. ఇంటికి రావాలి కదా, పొలం నుంచి వస్తున్నాడు, ఒళ్ళంతా మురికి పట్టి ఉండిద్ది. వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని కాస్త ఫ్రెష్ అప్ కావాలి కదా. అలా కాకుండా బయటే ఆ ఎండలో ఉండిపోయాడండి. విన్నాడు, ఆగిపోయాడు. ఆగిపోయి ఒక వర్కర్ని పిలిచాడు, పనివాడిని. చూడండి, ఒక దాసుడిని పిలిచి, దాసులలో ఒకరిని పిలిచి, అవును రైట్ రారంటే ఒక దాసుడు వచ్చాడు. ఏంది అయ్యగారు అని? ఏమిట్రా ఇది? ఇవేమిటి అని అడిగాడు. ఇవేమిటంటే నాకు తెలియకుండా వాయిద్యాలు ఏమిటి, నాకు తెలియకుండా సంగీతం ఏమిటి, అసలు నాకు తెలియని సంతోషం ఏమిటి, వాయిద్యాలు అంటే ఏమిటండి? ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే వాద్యములు నాట్యము అంటే ఆ ఇంటిలో ఏముంది? సంతోషం ఉన్నది. అది వాద్యము నాట్యం అంటే సంతోషానికి గుర్తు. ఆ ఇంటిలో సంతోషం ఉండేది ఈ పెద్దోడికి ఇష్టం లేదండి. అర్థమవుతుందా నేను చెప్పేది? తండ్రి ఇంటిలో సంతోషం ఉండేది ఇష్టం లేదు. మరి ఏం ఉండాలంటే ఎప్పుడు గలిబిలు ఉండాలి, సమస్యలు ఉండాలి, ఇబ్బందులు ఉండాలి, అసమాధానాలు ఉండాలి, అభిప్రాయ భేదాలు ఉండాలి. అది ఈయన కోరిక. ఈనాడు సంఘాలలో కూడా ఇటువంటి వ్యక్తులు, పెద్ద కుమారుడు లాంటి విశ్వాసులు చాలామంది ఉన్నారండి. సంఘం క్షేమంగా ఉండేది, సంఘం నెమ్మదిగా ఉండేది, సంఘం సంతోషంగా ఉండేది, సంఘం వర్ధిల్లేది, వారికి ఇష్టం ఉండదు. వారు పెద్ద కుమారుడు అంట. పెద్ద కుమారుడు అంటే పెద్దవాడు, అంటే సీనియర్ విశ్వాసి. ఒకవేళ సేవకుడేమో, లేక నాయకుడేమో, సంఘ పెద్దేమో, బోధకుడేమో, పరిచర్య చేసేవాడేమో, పెద్దవాడు బుద్ధులు ఏముండి అంటే సంతోషం ఉండకూడదు ఆ ఇంట్లో. అది
ఆ ఇంట్లో ఆనందం ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇటువంటి వారు నేడు లేరా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. స్థానిక సంఘాల్లో దేవుని ఇల్లు అంటే సంతోషం నిలవండి. ద హౌస్ ఆఫ్ హ్యాపీ, ద హౌస్ ఆఫ్ జాయ్. అర్థమైందా? దేవుని ఇల్లు అంటే ఎవరుకున్నారు? ఆనంద నిలయం, ఆశీర్వాద నిలయం, ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండే నిలయం దేవుని ఇల్లు అంటే. గలిబిలి ఉండేది దేవుని ఇల్లు కాదు, సమస్యలు ఉండేది దేవుని ఇల్లు కాదు, అభిప్రాయ భేదాలు ఉండేది దేవుని ఇల్లు కాదు, విచారం ఉండేది దేవుని ఇల్లు కాదు, ఏడు ముఖాలు ఉండేది దేవుని ఇల్లు కాదు. దేవుని ఇల్లు అంటే వాద్యములు, నాట్యములు అంటే ఆ భావన, సంతోషం. బైబిల్లో కూడా యాకోబు భక్తుడు ఏం రాశాడు తెలుసా? ఎవరికైనాను సంతోషము కలిగిన వాడు కీర్తనలు పాడవలెను. అది కీర్తనలు, సంతోషము, ఆనందం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పెద్దవాడికి ఏమొచ్చిందండి? తమ్ముడు వస్తే, అయ్యో నా తమ్ముడు వచ్చాడే, తప్పిపోయాడు, ఇప్పుడు వచ్చాడు, నేటికైనా సంతోషం, నా సొంత తమ్ముడు ఇంటికి రావటం నాకు ఎంతో ఆనందం అని పరిగెత్తుకుంటా లోపలికి వెళ్ళి వాడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాలి. యథార్థంగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాల్సిన ఈ అన్నయ్య ఏడుస్తున్నాడు. కోపం అట. అక్కడ రాయబడింది, ఏమి రాయదు? 28 వచ్చిన. అయితే అతడు కోపపడి, ఎందుకు కోపపడి? 27 వచ్చును, నీ తమ్ముడు సురక్షితంగా వచ్చాడు అంటే వాడు పాడైపోవాలని, వాడు దెబ్బతినాలని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇటువంటి విశ్వాసులు నేడు సంఘాల్లో లేరా? ఆలోచించేయండి. మన తోటి విశ్వాసులు సురక్షితంగా ఉండాలని కోరుకుందామా, లేక పాడైపోవాలని కోరుకుందామా? చెప్పండి. ఒకవేళ లోపాలు ఉంటాయండి. ఇప్పుడు వాడు చిన్నోడు కాబట్టి తొందరపడ్డాడు, లోపం ఉంది, పొరపాటు చేశాడు, తండ్రి ఆస్తి కొంత నష్టం చేశాడు, దానికి మందలించు, తప్పేముంది? క్రమశిక్షణ చర్య లేదా? దానికి మందలించు. అలా చేయకూడదని చెప్పు, గట్టిగా చెప్పు, తప్పులేదు. అంతేగాని అసలు వాడు వచ్చినందుకు ఏడవటం ఏంటండి? వాడు వచ్చినందుకు కోపం అంట, వాడు వచ్చినందుకు ఏడుపు. వాడు వచ్చాడు కాబట్టి వాడున్న ఇంట్లో నేనుండను. అసలు లోపలికి రాలేకపోయినట్టు దాని అర్థం ఏంటి? వాడు ఆ ఇంట్లో ఉన్నాడు కూడా నేనుండను. ఇదేమిటండి? ఇల్లు ఎవరిది? ఇల్లు తండ్రిది. ఇతనిది పెద్దోడిది కాదు, చిన్నోడిది కాదు, తండ్రి ఇల్లు. నీ సంతోషం నీకుంది, వాడి సంతోషం వాడికి ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పెద్దన్నయ్య తమ్ముడిని కూడా ప్రేమ లేదండి, తమ్ముడి మీద ఆప్యాయత లేదండి, తమ్ముడి కీడును కోరుకుంటున్నాడండి, తమ్ముడు పతనాన్ని కోరుకుంటున్నాడండి, తమ్ముడు నష్టపోవాలని కోరుకుంటున్నాడండి, తమ్ముడు తిరిగి కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందాలనుకోవటం ఈ అన్నయ్యకి ఇష్టం లేదండి. అర్థమైందా? అతడు లోకంలోనే ఉండి లోకంలోనే వాడు జీవితం గడిపి చివరికి లోకంలోనే లోక సంబంధిగా జీవించి భ్రష్టుడైపోవాలని అన్నయ్య కోరిక. ఇంటికి వచ్చి మరలా తిరిగి బాగుపడేది అన్నయ్యకి కోరిక కాదు, అన్నయ్యకి ఇష్టం లేదు. ఇటువంటి వ్యక్తులు సంఘానికి ఉంటే సంఘానికి నష్టం, గమనించాలి. కాబట్టి ఈ అన్నయ్య తమ్ముడు లోపలికి వచ్చినందువల్ల ఎంతో బాధపడి వాళ్ళ నాన్న మీద కోపగించుకుంటున్నాడంట. అదే చెప్తున్నాడు చూడండి. 28వ వచనం చూస్తే, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. చూసారా? అతడు ఎప్పుడైతే సేవకులు పిలిచి ఇదేమిటని అడిగి, మీ తమ్ముడు వచ్చాడు, మీ నాన్న గొర్రె పిల్లలు వధించాడు, విందు చేశాడు, అందరు సంతోషంగా ఉన్నారు అని ఎప్పుడైతే సేవకులు చెప్పారో వెంటనే అలిగాడండి, ఆయాసపడ్డాడండి.
అసూయపడ్డాడండి. ప్రేమంటాడు, నేను రాను ఇంట్లోకి అంటాడండి. నేను ఇంట్లో రాను, నేను బయటే ఉంటా. బహుశా సేవకులు కూడా పిలిచే ఉంటారు సహజంగా. అయ్యగారు పెద్దబాబు గారు రండి 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 అని ఆయన మాటల్లా. అప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పాడు, నీ పెద్ద కుమారుడు వచ్చాడు, ఇంట్లోకి రాడట, బయటే ఉంటాడట. అప్పుడు తండ్రి బయటకు వచ్చాడు. చూశారు తండ్రి ప్రేమ. తండ్రి బయటకు వచ్చాడు. చూసారా? ఇప్పుడు ఇక్కడ రెండు అనుభవాలు. ఒకటి, బయట ఉన్న చిన్న కుమారుణ్ణి ఇంట్లోకి పిలవడానికి తండ్రి ప్రయత్నం చేయాల. అదే సమయంలో ఇంట్లో ఉన్న కుమారుడే ఇంట్లోకి రాకపోతే తండ్రి ఒప్పుకోవట్ల. చూసారా? ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిన కుమారుడు ఇంట్లోకి రాకపోతే నువ్వు ఇంటికి రారని తండ్రి ఎన్నడూ బతిలాడలేదు, కబురు పెట్టలేదు. వాడంతటి వాడు తిరిగి వస్తేనే చేర్చుకుంటున్నాడు. ఈ పెద్ద కుమారుడు అనేవాడు ఇంటిలోనే ఉన్నాడు, ఏదో ఆయాసం పెట్టుకున్నాడు, అసూయ పెట్టుకున్నాడు. ఇంట్లోకి రాకపోతే తండ్రి ఏం చేస్తున్నాడు? వాడున్న స్థలానికి వెలుపలికి వచ్చి వాడి చేతులు పట్టుకొని బతిలాడుతున్నాడండి. ఇది సంఘంలో నాయకుడి యొక్క లక్షణం. ప్రియమైన నాయకులారా, సంఘ పెద్దలారా, సేవకులారా, మనం సంఘాలు కాపాడుకునే విధానం ఇది. అందరినీ చేతులు పట్టుకుని బతిలాడకూడదు, అందరిని వదిలేయకూడదు. కొంతమందిని మనం బతిలాడి లోపలికి తీసుకువెళ్ళాలి. కొంతమంది వారంతట వారే వచ్చే వరకు ఎదురు చూడాలి, కానీ మనం తొందరపడకూడదు. ఈ ప్రాథమిక సత్యాలు ఈ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన మిత్రులారా, అన్నయ్యని బతిలాడినా నేను రానంటే రానన్నాడు. ఇక్కడ అదే విషయాన్ని మనం చూసాం. 28 వచనం, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. చూసారా? బహుశా తండ్రి కుమారుడు మధ్య కొంత సంభాషణ జరిగి ఉండిద్ది. సంభాషణ, అయ్యా రాయా, లోనికి రా అంటే నేను రాను, నువ్వు లోనికి రాయి అంటే నేను రాను. రాకపోగా మళ్ళీ తండ్రితో వాదనండి. అంటే తండ్రి అమాయకుడా? ఈ తండ్రి ఈ కుమారుడి కంటే జ్ఞానం లేనోడా? చూడండి అసలు ఎంత అవివేకంగా మాట్లాడుతున్నాడు. కొంతమంది తండ్రుల వంటి పెద్దలతోటి, తండ్రుల వంటి సేవకులతోటి, తండ్రుల వంటి అనుభవం కలిగిన వారితోటి వితండవాదన చేస్తూ ఉంటారు. తండ్రి అమాయకుడండి. తండ్రికి ఏమైనా స్వార్థం ఉండేది? ఆస్తి అంతా తండ్రిదే కదా, ఇంకా స్వార్థమే ఉండింది. ఏం వాదన చేస్తాడో చూడండి. ఇక్కడ 29 వచనం, అందుకు అతడు తన తండ్రికి, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ నేను అన్నడు మేరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లలను ఇయ్యలేదు. ఇన్నేండ్ల నుండి, అది గుర్తుపెట్టుకోండి 29, ఇన్నేండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే అంటే ఈ పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడు తెలుసా? తను చేసిన పనిని ఎంచుతున్నాడు, లెక్కేస్తున్నాడు. నేను ఇంత పని చేశా, నాకేది? నేను ఇంత పని చేశా, నాకేది? ప్రియమైన దేవుని పిల్లలారా, మనం పనిచేసేది దేవుని పొలంలో, మనం ఉన్నది దేవుని ఇంటిలో, మనం చేసే పని దేవుని పని. అర్థమైందా? ఏ యజమాని, ఏ ఆసాం పని కాదు నీ కూలీయటానికి. నువ్వు చేసిన పనికి ఇక్కడే నీకు ఫలం పొందాలని కోరుకోకూడదు. పని ఇక్కడ చేయాలి, ఫలం అక్కడ పొందాలి. అది క్రొత్త నిబంధన సత్యం ఏంటంటే పని ఇక్కడ చేయాలి,
ఫలము అక్కడంటే ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం దగ్గర. ఇతడికి, ఈ పెద్ద కుమారుడికి ఆ ప్రాథమిక సత్యాలు కూడా తెలియని వ్యక్తి. అది ప్రాథమిక సత్యాలు తెలియకుండా ప్రభు పనిచేస్తున్నాడు ఈ పెద్ద కుమారుడు. ఇప్పుడు ఏమన్నాడు? ఇన్ని సంవత్సరాలకి నేను పనిచేస్తున్నాను కానీ నాకేంటి లాభం? మనం లాభం కోసం ప్రభుని నమ్ముకున్నామా? మనం ఎక్కడే లాభం కోసం ప్రభు సేవ చేస్తున్నామా? ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వాళ్ళు బాగా నష్టపోయే వ్యక్తులని అర్థం చేసుకోవాలి. చూడండి, మరలా చదువుతాను 29 అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞకు నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహంతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనని ఇయ్యలేదే. అసలు ఆ భాష ఏంటంటే? నీవు అంటాడు ఏంటంటే తండ్రిని. నువ్వు ఎంత నిర్లక్ష్యం, ఎంత గౌరవం లేని భాష అండి. నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనను ఇయ్యలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, పెద్దలను గౌరవించడం కూడా పెద్దోడికి చేత కాదు. అది ఎప్పుడైనా మనకంటే పెద్దవారిని, అసలు సహజంగా మరొక వ్యక్తిని మనం సంబోధించేటప్పుడు నీవు అని అనకూడదండి. అది చాలా తప్పు. ఆ భాష తప్పు. నీవు అనకూడదు. అది గౌరవప్రదమైన మాట కాదు. మీరు అనాలి. మీరు ఒక్కరినైనా మీరు అనాల్సిందే. ఇద్దరినైనా మీరు అనాలి. 10 మందినైనా మీరు అనాలి. అంతేగా నీవు అనే మాట అసహ్యం. నీవు అనే మాట అవతలి వ్యక్తిని మనం అవమానపరిచినట్లు గుర్తుపెట్టుకోవాలి. ఇతడు అవమానపరుస్తున్నాడు అంటే ఇతడికి పెద్ద చిన్న కూడా తెలియట్లా. ఈనాడు సంఘాల్లో చాలామంది అలాగే ఉన్నారండి. ఏదన్నా చిన్న సందర్భం వస్తే నువ్వు అంటున్నారు పెద్దల్ని. చాలా తప్పు. మీరు అంటూ నేర్చుకోండి. మీరు అనాలి. మనం గౌరవించాలి. మనకంటే పెద్దవారిని గౌరవించాలి. ఏమండి, ఆ ఇల్లు ఎంత కష్టపడి సంపాదించి ఉంటాడు, ఆస్తి ఎంత కష్టపడి సంపాదించి ఉంటాడు. అవన్నీ సంపాదించే క్రమంలో ఈ పిల్లలిద్దరి పాత్ర ఏమైనా ఉందో? ఏమి లేదు. వీళ్ళు అనుభవించడానికి వచ్చారు. కష్టపడి సంపాదించింది ఆయన. తన జీవితం అంతా కష్టపడి పెద్ద ఇల్లు, అనేక మంది పనివారంటే ఎంత పొలం సంపాదించాడో, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో, ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు. అంతా ఎవరికంటే ఈ పిల్లలిద్దరికే కదా, కుమారులిద్దరికే. ఎంత గౌరవించాలండి తండ్రిని ఎంత ఉన్నతంగా వారు భావించాలి. ఈనాడు సంఘాల్లో కూడా చాలామందికి భావం లేదు. ప్రియమైన యవనస్తులారా, మీ కాలంలో ప్రభువు చాలా మంచి మందిరాలు ఇచ్చాడు. కానీ మా కాలంలో ఈ మందిరాలు లేవు, ఈ వస్తువులు లేవు, ఈ వనరులు లేవు, ఈ వాహనాలు లేవు. ఏమి లేవండి, ఏమి లేవు. చేపలు కూడా సరిగా ఉండేవి కాదు తెలుసా, కింద కూర్చోడానికి. అటువంటి స్థాయి నుండి ఈరోజు ఎంతో ఉన్నతమైన స్థాయికి ప్రభు తీసుకుని వెళ్ళాడు. దానికి పెద్దవారు, మనకంటే ముందున్న వారు ఎంతో ప్రయాసపడ్డారు. వారిని గౌరవించాలి. ఏకవచన సంభాషణ చేయకూడదండి. విశ్వాసి తగదు. ఎక్కడైనా బయట కానీ ఆఫీసులో కానీ ఎక్కడైనా ఈ ప్రభువు నమ్మిన విశ్వాసి ఏకవచనంతో ఎవరిని మాట్లాడకూడదు. ఏకవచనం అంటే లెక్క లేకుండా, గౌరవం లేకుండా, మనకి ఇష్టం లేని వ్యక్తిని అన్నట్లుగా ఉంటుంది. అది గమనించాలి. ఈ చాలామంది గొడవలు కూడా తెచ్చిపెట్టాయి ఏకవచనంతో మాట్లాడితే. నీవు అంటే మీరు అనే మాట వాడాలి. ఇతడు తండ్రి అంటే గౌరవం కూడా లేకుండా పోయింది. తండ్రి మీద ప్రేమ లేకుండా పోయింది. తండ్రి ఏమో ప్రేమిస్తున్నాడు కుమారుని. అయ్యా నా మాట వినరా, నువ్వు లోపలికి రారా. ఎందుకు బతిలాడుతాడు? ప్రేమ ఉంటేనే కదా బతిలాడేది. ఆ తండ్రి ప్రేమను అర్థం చేసుకోడేంటి పెద్ద కుమారుడు? తండ్రి ప్రేమను అర్థం చేసుకోకుండా తండ్రి మీద ఆయాసపడుతున్నాడండి. ప్రియమైన మిత్రులు ఆలోచించేయండి. మనం ఎన్నడూ కూడా
మన తండ్రుల వంటి పెద్దవారి మీద మనం అసభ్యమైన పదజాలం ఉపయోగించకూడదు. అంతేకాదు ఇతడు తన తండ్రిని గురించి అసలు ఆలోచించేయట్లేదండి. ఇప్పుడు తండ్రి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా లోపలికి రాయ్యా, లోపలికి రాయ్యా. ఇప్పుడు ఈ పెద్దవాడు ఇంత పెద్దవాడయ్యాడంటే ఇంత పెద్దవాడు కావడానికి కారకుడు ఎవరు? తండ్రిగా. తండ్రి పెంచితేనేగా పెద్దవాడైంది. నీకు కావలసిన అనుకూలతలన్నీ సరిచేసి సమయానికి సమకూర్చి నీకు అన్ని అవకాశాలు ఇస్తే ఈరోజు నువ్వు పెద్దవాడు అయ్యావు. అదే తండ్రి చిన్నప్పటి నుంచి నేను నిర్లక్ష్యం చేశాడు అనుకోండి, నువ్వు పెద్దవాడు అయ్యేవాడువా? ఇక్కడ పెద్దవాడు అంటే దాని అర్థం ఏంటంటే జ్ఞానవంతుడు. ఈనాడు చాలామంది పిల్లలు గొప్ప గొప్ప డిగ్రీలు సంపాదించుకుంటున్నారు. గొప్ప గొప్ప డిగ్రీలు చదవాలంటే గొప్ప గొప్ప చదువులు చదవాలి. గొప్ప గొప్ప చదువులు చదవాలంటే బోలెడంత డబ్బులు కావాలి. అది చాలామంది పిల్లలు తల్లిదండ్రులు చదివించలేక వాళ్ళు కూలి పని చేసుకుంటున్నారండి. మరి ఈ తండ్రి పిల్లలు చక్కగా చదువుకొని డిగ్రీలు పాస్ అయ్యారు, ఉన్నతమైన విద్యాభ్యాసం చేశారు. గొప్ప గొప్ప డిగ్రీలు ఎందుకు వచ్చాయి? ఈ పిల్లల కోసం ఆ తండ్రి కష్టపడ్డాడు కాబట్టి. ఎంతో సొమ్ము, తన కష్టార్జితం తన రెక్కల చాకిరి ఖర్చు పెట్టి ఈ పిల్లల్ని పెద్దోళ్ళని చేస్తే, పెద్దోడు అయిన తర్వాత ఈ పెద్ద పిల్లవాడు ఆ తండ్రిని నీవు మంచోడు కాదు, నువ్వు పక్షపాతివి, నీ దగ్గర న్యాయమే లేదు. అదే అంటుంది తండ్రి, ఇదిగో ఇన్ని ఏళ్ల నుంచి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను అన్నడు మేరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదే. తర్వాత ఏమన్నా 30, అయితే నీ ఆస్తిని వేసిలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే. ఇది మళ్ళీ ఇక్కడ భాష చూడండి. వీడు నీ కుమారుడు లేక నా తమ్ముడా? ఈ పెద్దోడికి వీడు ఏమవుతాడు? వచ్చినోడు తమ్ముడు రాగానే అనాలి కదా. నీ కుమారుడు అంటే వాడెవడో నాకు సంబంధం లేదు. అసలు తమ్ముడి మీద ప్రేమ లేదు, తండ్రి మీద ప్రేమ లేదు, ఆప్యాయత అనే మాటకి అక్కడ ఆధారమే లేదు. ఇటువంటి లేనివాడు విశ్వాసాలు అవుతాడండి. నీ కుమారుడు ఏంటండి తండ్రితోటి? నీ సొంత తమ్ముడు కాదా? నీవు ఎక్కడ పాలు తాగావో ఆ పాలే నీ తమ్ముడు తాగలేదా? నువ్వు పండుకున్న చోటే నీ తమ్ముడు పండుకోలేదా? నువ్వు తిన్న కంచంలో నీ తమ్ముడు అన్నం తినలేదా? మీ అమ్మ నీకు స్నానం చేయించినట్టే వాడు కూడా స్నానం చేయటం నువ్వు చూడలేదా? నీతో పాటు సమానం ఇంట్లో పెంచబడలేదా? ఇప్పుడు ఎవడో పరాయి వాడిని అన్నట్టు ఈ నీ కుమారుడు. చూసారా? భేదభావం అంటే వేరు భావం. మనందరం కూడా యేసు రక్తంలో కడగబడ్డాం. మనందరం దేవుని పిల్లలం. మనం 2 రకాల రక్తాలతో కడగబడలేదు. మన రక్షణ అంతా సమానం. మనం యేసు ప్రభు ద్వారానే పరిశుద్ధపరచబడ్డాం. యేసు ప్రభు రక్తం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసు ప్రభు యొక్క రక్తమును బట్టి మనం పరలోక వారసులమయ్యాము, పరలోక పట్టణ పౌరులమయ్యాము, పరలోకం నుండి వచ్చే ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. యేసు రక్తం. కాబట్టి మనం ఎన్నడూ కూడా మన తోటి విశ్వాసిని వేరు భావంతో చూడకూడదు. తండ్రితోటి ఎంత నేరుగా మాట్లాడతాడు. ఎంత అసభ్యమైన భాష, ఎంత అసభ్యకరమైన భాష చెప్పండి. ఈ నీ కుమారుడు అంటే వాడెవడో నాకు సంబంధం లేదు. నీ సొంత తమ్ముడిని పట్టుకొని, నీ రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడిని పట్టుకొని ఈ నీ కుమారుడు అని తండ్రితో అంటున్నావంటే నీకు అసలు ప్రేమ ఉన్నదా ఈ పెద్ద కుమారుడికి?
ప్రేమ లేనివాడు నరహంతకుడని బైబిల్ చెప్పలేదా సోదరుడా సోదరి? ఆలోచించేయి. ఈనాడు సంఘాల్లో ఈ పెద్ద కుమారుడుకున్న లక్షణాలు ఉన్నవాళ్ళు దండిగా ఉన్నారండి. ఏం జ్ఞానం లేదు, ఏమి లేదు, అంతే. లోకం లేదు, చదువులు చదివారు, ఏదో డిగ్రీలు వచ్చినాయి, ఏదో ఉద్యోగాలు చేస్తున్నారు. బైబిల్ జ్ఞానం సున్నా. బైబిల్ చదవడం కూడా చేతకాటల్లా. పెద్దలు గౌరవించడం నేర్చుకోవాలి ముందు. ఒక విశ్వాసిగా మన ప్రాథమిక పాఠాలు ఏమిటంటే, మొదటి పాఠం మనకంటే పెద్దవారిని గౌరవించడం అయ్యా, అంతే. ప్రభు నమ్మిన తర్వాత, అసలు నమ్మిన తర్వాత ఏంది? మనిషిగా పుడితే మనకంటే పెద్దవారిని గౌరవించడమే మానవత్వం. మనకంటే పెద్దవారిని గౌరవించకపోతే మనం ఎలా దేవుని పిల్లలు అవుతామండి? మీరు సమూయేలు గ్రంథాన్ని చూసినట్లయితే 3వ అధ్యాయంలో ముమ్మారు దేవుడైన యెహోవా సమూయేలుని పిలిచాడు. సమూయేలు 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 అని పిలుస్తున్నాడు. సమూయేలు లేచి ప్రతిసారి పిలవగానే లేచి ఏలి పక్కన పండుకొని ఉన్నాడు. పెద్ద ఆయన, 90 ఏళ్ళ వయసు, పెద్ద శరీరం, పండుకొని ఉంటే, అయ్యగారు మీరు నన్ను పిలిచారా అని పోయి అడుగుతున్నాడండి. 3 సార్లు అడిగాడు. అప్పటికి అర్థమైంది ఏలికి, ఓహో ప్రభు ఏదో పిలుస్తున్నట్టున్నాడని. అప్పుడు ఈ సమూయేలుకి ఏలి చెప్తాడు, సమూయేలు ఈసారి ఎవరైనా పిలిస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అని మాటలు చెప్పు చాలు. చూసారా? మరి ఏలి మంచివాడని సేవించాడా సమూయేలు? ఏలి ఏం మంచోడు కాదు. ఏలికి ఉన్నంత పక్షపాత బుద్ధి ఎవరికి లేదు. కుమారులు చెడ్డవారని, ద్రోహులని, భక్తిహీనులని తెలిసి కూడా కుమారులు కాబట్టి మౌనంగా ఉన్నాడు. అది కుమారుడు కాబట్టి కుమారుని ఖండించలేక, బుద్ధి చెప్పలేక, వాళ్ళు హెచ్చరించలేక మౌనంగా ఉంటే దేవుడు వారిని చంపదలిసి ఉండెను అని ఉంది బైబిల్లో 2వ అధ్యాయంలో. తెలుసా? పరలోకముందున్న దేవుడు ఏలీ కుమారులు చంపదలసి ఉన్నాడు కాబట్టి వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. కుమారులు కాబట్టి ఎంత తప్పు చేసినా కూడా సమర్థిస్తున్నాడు ఏలీ. మంచివాడ చెడ్డవాడ, మంచి మాదిరా చెడ్డ మాదిరా, చెడ్డ మాదిరి అయినా పెద్దవాడు గౌరవిస్తున్నాడు సమూయేలు. అయ్యా వందనాలు, మీరు నన్ను పిలిచారా? నీ కొడుకు నువ్వు చెప్పుకోలేవు, మాకేంటి నువ్వు చెప్పేది అంటున్నారండి. ఇప్పుడు చాలామంది సమూయేలు లాంటి విధేయులు లేరు ఇప్పుడు సంఘాల్లో. పెద్దల మీద తిరుగుబాటు, ధిక్కరింపు, పెద్దలను ప్రశ్నించడం, ఎదిరించడం. సమూయేలు ఆ పెద్దవాడు ఏలిలో ఉన్న లోపాలు ఎరిగి కూడా పొరపాటును కూడా ఏలిని చిన్న చూపు చూడలేదు. పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలండి. ఈ పెద్దవాడు పేరుకి పెద్దవాడే కానీ పెద్ద మనసు లేదు, పెద్ద లక్షణాలు లేవు. అర్థమైందా? పెద్ద మనస్సు లేదు, పెద్ద బుద్ధి లేదు, చిన్న బుద్ధి, చిన్న మనస్సు. నీవంటాడు. అంతేకాదు, ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు వాడెవడో. ఇది ఎట్లుందంటే, వీని కొరకంటే నాకు ఆదికాండం గుర్తొస్తూ ఉంది. ఆదికాండంలో ఆదాము హవ్వలు పాపం చేశారు. అవన్నీ వదిలేయి. పాపం చేశారు, పొద్దుసాటును దాక్కుంటున్నారు ఆకులు చుట్టుకొట్టుకొని. యెహోవా దిగి వచ్చాడు. ఆదామా ఆదామా అన్నాడు. అయ్యా అయ్యా అయ్యా, ఎక్కడున్నావు? నేను పొద్దుసాటును దాక్కున్నాను. నీ స్వరం వినగా నాకు భయం వేసింది. అంతకుముందేమో ఆయన స్వరం ఎప్పుడు వినపడితే పరిగెత్తేవాళ్ళు. ఇప్పుడు ఆయన స్వరం వింటే భయపడి పారిపోతున్నారు. పాపం చేస్తే అంత ఎవరైనా పాపం చేసి దేవుని స్వరం వెళ్ళలేరు. దేవుని స్వరం అంటే దేవుని వాక్యమేనండి. దేవుని వాక్యం వెళ్ళలేరు, దేవుని సన్నిధికి రాలేరు. దేవుడు అంటే భయం, పారిపోతారు. ఏదో ఒక అబద్ధాలు చెప్తారు.
ఈ సాకులు చెప్తారు. ఎందుకు రాలేదంటే ఏదో అబద్ధాలు. అసలు కారణం ఏంటంటే నువ్వు ఏదో పాపం చేసినాడు దేవుని సన్నిధికి రాడు. మాటి మాటికి ఒకటి దేవుని సన్నిధికి గైర్హాజరవుతున్నాడంటే వాడు ఏదో పాపం చేస్తున్నాడు. రహస్య పాపం, అది సీక్రెట్ సిన్స్. అది లోతైన వేరు, చేదైన వేరు ఏదో ఉంది. చేదైన వేరు ఉన్నవాడు ఏ వాక్యం వింటాడంటే వాక్యం వింటే వాక్యం గద్దించింది కాబట్టి వాక్యం వినకుండా పారిపోతాడు. అది అర్థమైందా? ప్రియమైన మిత్రులారా, ఆలోచన చేయండి. ఇతడు సమూయేలు గురువుగారు ఏలి వృద్ధుడని తెలిసి, నిండు వృద్ధుడు 90 ఏళ్ళ వయస్సు, కుమారులు గద్దించలేకపోతున్నాడని తెలిసి, కుమారులు అంటే పక్షపాతం చూపిస్తున్నాడని తెలిసి, అది న్యాయం కాదని ఎరిగి కూడా ఆయన గౌరవిస్తున్నాడు. అది నేను చెప్పదలుచుకుంది. ఎందువల్ల? ఏలి పెద్దవాడు అంతే, నేను చిన్నవాడిని గౌరవిస్తా. ఆయన లోపలంటే దేవుడు చూసుకుంటాడు అంతే. ఏలిలో ఉంటే ప్రభు చూసుకుంటాడు. ప్రభు నాకంటే సమర్థుడు కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ చిన్నవాడైన సమూయేలుకున్న జ్ఞానము, ఆ బుద్ధి ఈ పెద్ద కుమారుడికి లేదు. అది ఇటువంటి వాళ్ళు ఈనాడు సంఘాల్లో దండిగా ఉన్నారు. పెద్దలను గౌరవించరండి, సేవకులను గౌరవించరు. వాళ్ళు పడిన ప్రయాస, వాళ్ళు పడిన కష్టం, వాళ్ళు ఎంత కష్టపడి సంఘాలు కాపాడుకుంటున్నారో వీళ్ళకి అర్థం కాదు. ఈరోజు వచ్చేసరికి సంఘం ఏదో ఒక పెద్ద తాజ్మహల్లా కనపడింది వాళ్ళకి. అందులో వీళ్ళది ఒక ఇటుక కూడా ఉండదు. ప్రతి ఇటుక వాళ్ళు కష్టపడి పేర్చిందే. వాళ్ళని గౌరవించడం మనం నేర్చుకుందాం. ఈ పెద్దవాడుకుండే బుద్ధులు మనకు ఉండకూడదు. పెద్దవాళ్ళు మిగిలిన లక్షణాలు తర్వాత వర్తమానంలో చూద్దాం. ప్రభు మాటలు దీవించుగాక.